హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యువరైతు యూట్యూబ్ ఛానల్. నేను మీ రవి. ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ వీడియోలో మనకు ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత శక్తివంతమైన ఎరువు, ఇప్పుడు మనకు డిఏపి, యూరియా, 10-26, 20-20-13 ఇలా చాలా రకాల ఫర్టిలైజర్స్ అనేది సాయిల్ అప్లికేషన్లో ఇస్తూ ఉంటాం. దాంతోపాటుగా సేంద్రియ వ్యవసాయం చేసే వాళ్ళు జీవామృతం, ఘనజీవామృతం ఇలా అనేక రకాల ఫర్టిలైజర్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి. ఎవరికి తోచింది తగ్గట్టుగా దాన్ని వాడుకుంటున్నారు. అయితే వీటన్నిటిలో కంటే కూడా అన్నిటికంటే బలమైంది అంటే మనకు ఒక మొక్కకి ఇచ్చినప్పుడు నేరుగా తీసుకోవడానికి అనువైంది, అలాగే తక్కువ ధరలో మనకు మంచి ఇప్పుడు ప్రతి దాంట్లో ఫస్ట్ ర్యాంకింగ్ ఉంటుంది కదా. ఇందులో ఫస్ట్ ర్యాంకింగ్ ఫర్టిలైజర్ గురించి మీకు ఈ రోజు వీడియో తెలియజేయబోతున్నాను. మనకు ఆ ఫర్టిలైజర్ అనేది ఏ విధంగా తయారు చేసుకోవాలి, మనకు ఎక్కడ దొరుకుతుంది, ఏ విధంగా వాడుకోవాలి, ఎంత డోస్ లో వాడుకోవాలి, ఏ పంటల్లో వాడుకోవచ్చు అన్న పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మనకు మెయిన్ గా ఇక్కడ నేను ఈ వీడియోలో చెప్పబోయే ఫర్టిలైజర్ వచ్చేసి స్లర్రీ. ఈ స్లర్రీ అనేది మనకు ఒక రకంగా చెప్పాలంటే ఆర్గానిక్ మ్యాటర్ పెరగడంలో కానీ, ఒక మొక్క యొక్క ఎదుగుదలలో కానీ, ఒక కాయ యొక్క సైజ్ పెరగడంలో కానీ, ఫ్లవరింగ్ రావడంలో కానీ, వ్యాధి నిరోధక శక్తి పెరగడంలో కానీ అన్నిట్లలో ప్రముఖ పాత్ర పోస్తుంది. ఇది ఒక సింపుల్ గా చెప్పాలంటే ఎలా అంటే దీంట్లో బ్యాక్టీరియాస్ ఉంటాయి, అలాగే మనకు మొక్కకు కావాల్సిన అన్ని రకాల ఎలిమెంట్స్, ఇప్పుడు ఒక రకమైన ఇప్పుడు ఎన్పికేలు, సెకండరీ న్యూట్రియంట్స్, ప్రైమరీ న్యూట్రియంట్స్ కాదు, మొక్కకు కావాల్సిన అన్ని రకాల ఎలిమెంట్స్, ఎంజైమ్స్ కావచ్చు, లేదంటే మనకు మొక్కకు కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ కావచ్చు, మొక్కకు కావాల్సినటువంటి మిగతా ఎలిమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కటే ఫర్టిలైజర్ ఉంటాయి, అదే స్లర్రీ. అయితే ఈ స్లర్రీ అనేది మనకు ప్రాచుర్యంలోకి ఎక్కువగా రాకపోవడానికి కారణం ఏంటంటే మనకు ఈ స్లర్రీ తయారు కావాలంటే 30 నుంచి 40 రోజులు టైం పట్టేది. గతంలో 30 నుంచి 40 రోజుల టైం లాంగ్ డ్యూరేషన్ లో తీసుకుని తయారు చేసుకుని వాడుకోవాలంటే ఒక రైతు పంట వేసేది వేయంది నమ్మకం తక్కువ కాబట్టి ఇది ఎక్కువ రోజు నిల్వ ఉండకపోవడం వల్ల రైతు దీని మీద పెద్దగా మొగ్గు చూపలేదు. కానీ దీన్ని మన తెలుగు యువ రైతు వారు వచ్చే ఫార్ములా ప్రకారం కేవలం 3-4 రోజులనే రెడీ చేసుకుని సాయిల్ అప్లికేషన్ తెచ్చుకోవచ్చు. అలాగే పైన కూడా 50% డైల్యూషన్ చేసుకుని స్ప్రే చేసుకోవచ్చు. ఇలా వాడుకోవడం వల్ల పండ్ల తోటలు అనుకోండి, పండ్ల తోటల్లో అయితే కాయ సైజ్ అనేది బాగా పెరుగుతుంది, అలాగే మొక్క ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా బాగా మెరుగుపడుతుంది. దీంతో మీరు కొద్దిగా ఆయిల్స్ కలుపుకొని వాడుకున్నట్లయితే మనకు అన్ని రకాల పురుగులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు లీఫ్ మైనర్ కానీ, లేదంటే దోమ కానీ, తామర పురుగు కానీ పండ్ల తోటలలో అటాక్ చేస్తుంది అనుకోండి, ఈ స్లర్రీ వాడుకోవడం వల్ల ఇందులో మనకు అన్ని రకాల బ్యాక్టీరియాస్ ఉండడం వల్ల ఈ మొక్క పైన ఇవి జీవించి ఉండడం వల్ల కాంటాక్ట్ యాక్షన్ ద్వారా ఈ రసం పీల్చే పురుగుల్ని, అలాగే ఈ కాకు తినే పురుగుల్ని కూడా కంట్రోల్లో ఉంచుతాయి. వీటికి మొక్కకు ప్రొటెక్ట్ చేయడం కోసం వీటితో పాటు ఆయిల్స్ కలుపుకొని వాడుకోవడం వల్ల ఈ ఆయిల్ అనేది ఫంగల్ ఫుడ్ లాగా యూజ్ అయ్యి ఈ ఫంగస్ బాగా పెరగడానికి, సేంద్రియ కర్బనం పెరగడానికి యూజ్ అవుతుంది. దాంతో పాటుగా మొక్కను కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అలా ఈ స్లర్రీ అనేది వాడుకోవడం వల్ల ఇటు పెస్ట్ కంట్రోల్ అవుతుంది, అలాగే దాంతోపాటు మొక్క కూడా బలంగా తయారవుతుంది. మీరు ఒకటి చెప్తా చూడండి, ఈ జీవామృతం, ఈ ఘనజీవామృతం వీటన్నిటికంటే కూడా స్లర్రీ గొప్పదని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు మనకు ఘనజీవామృతం ఇది తీసుకుంటే కేవలం లిమిటెడ్ కొన్ని రకాల బ్యాక్టీరియాస్ వరకే ఉంటాయి. దాంతో పాటుగా మనకు సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ కూడా కొద్దిగా స్లోగానే పెరుగుతుంటది. కానీ స్లర్రీ వాడుకోవడం వల్ల ఇందులో హెవీ ఫ్యాట్, ఇప్పుడు మనకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎనర్జీ అనేది, ఒక శక్తి అనేది తీసుకుందాం. ఇప్పుడు మనం తిన్న తిండి కూడా మన అవసరాలకు వాడుకోగా మిగిలింది మనం కొవ్వు రూపాలనే దాచుకుందాం. ఇక్కడ ఈ చెక్కలు అనేవి కూడా ఒక రకంగా కొవ్వు పదార్థాలే. ఈ కొవ్వు అంటేనే ఎనర్జీ, ఈ ఎనర్జీ కాబట్టి ఇది ఎనర్జీ అనేది తొందరగా మొక్క తీసుకోవడానికి యూజ్ అవుతుంది. మొక్క అనేది తొందరగా తీసుకుని తొందరగా వాడుకొని తొందరగా ఎదగడానికి యూజ్ అవుతుంది. కొందరు మొక్కలు ఎదుగుదల లేకుండా కుచ్చుంచుకుపోయి అలాగే ఉండిపోతాయి. వాటికి కూడా ఈ స్లర్రీ వాడుకోవడం వల్ల మనకు మొక్కలు ఎదుగుదల అనేది చాలా ఫాస్ట్ గా ఉంటది. ఈ ఆగిపోయిన గ్రోత్ ని రీస్టార్ట్ చేయడంలో కానీ అన్ని రకాలుగా, ఇప్పుడు మనకు పంటల్లో ఎలాంటి పంటల్లో ఏ విధంగా వాడుకోవాలంటే మనకు మిరప, టమాటా, కూరగాయ ఇలాంటి కూరగాయ పంటలు ఉన్నాయి అనుకోండి. ఈ కూరగాయ పంటల్లో వీటి యొక్క అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, మైక్రో న్యూట్రియంట్స్ యొక్క అవసరం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అందులో దీనికి ఎక్కువగా వాటర్ ఇవ్వడం వల్ల సాయిల్ కాంపాక్షన్ అంటే నేల బిగుసుకుపోయే సమస్యలు ఉంటాయి. ఈ స్లర్రీ లాంటి ఫర్టిలైజర్స్ వాడుకోవడం వల్ల ఈ నేల బిగుసుకుపోయే స్వభావం కూడా చాలా వరకు తగ్గుతుంది. నేను చాలా వీడియోలో చెప్పాను, మొక్క అనేది క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ సిఈసి ద్వారా కానీ, లేదంటే రైజోస్పేర్, ఈ 2 రకాల ప్రక్రియల ద్వారా మొక్క నేలలో నుంచి పోషకాలను తీసుకుంటూ ఉంటుంది. అయితే ఈ 2 రకాల ప్రక్రియలలో కూడా ఈ స్లర్రీ వాడుకోవడం వల్ల ఈ 2 రకాల ప్రక్రియలు అనేవి మెరుగుపడతాయి. నేల యొక్క పిహెచ్ అనేది కంట్రోల్ చేయబడుతుంది. ఇప్పుడు మనకు కొందరికి సౌడ్ నేలలు ఉంటాయి, కొందరికి ఎసిడిక్ నేలలు ఉంటాయి, అట్లా రకరకాల నేలలు ఉంటాయి కదా. ఈ స్లర్రీ అనేది ఏం చేస్తుందంటే మెయిన్ గా భూమిలో ఆర్గానిక్ మ్యాటర్ అనేది చాలా తొందరగా పెంచుతుంది. కంటిన్యూషన్ లో ఒక రైతు ఒక 2-3 సంవత్సరాలు స్లర్రీ వాడుకోవడం వల్ల తన యొక్క నేల యొక్క ఆర్గానిక్ మ్యాటర్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఒక 2 నుంచి 3% వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ మెయిన్ గా చెప్పాను కదా, ఇది ఎనర్జీ. మనం నేరుగా ఎనర్జీని అనేది ఇవ్వడం వల్ల మనకు తొందరగా వీటి యొక్క గ్రోత్ అనేది ఉంటుంది. అలాగే భూమిలోని బ్యాక్టీరియా అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. నేను గత ఇంటర్వ్యూలలో కూడా చెప్పాను,
మనకు నేలలోని యొక్క ఆత్మ అంటేనే సూక్ష్మజీవులు, ఫంగస్‌లు, నెమటోడ్స్, బయోడైవర్సిటీ సాయిల్ ఫుడ్ వెబ్‌లో మీకు అది అని మీరు టైప్ చేసినట్లయితే కనపడుతది. నేలలో ఫంగస్‌లు ఉండాలి, నెమటోడ్లు ఉండాలి, వానపాములు ఉండాలి, మైట్స్ ఉండాలి, ఇంకా బ్యాక్టీరియాస్ ఉండాలి. ఇలా అన్ని రకాల జీవం ఉన్నప్పుడే దాని యొక్క ఆత్మ అనేది మెరుగుపడుతుంది. మనం ఏ ఫర్టిలైజర్ ఏయకున్నా కూడా మొక్క అనేది పెరుగుతుంది. కానీ మనం వీటన్నిటిని నాశనం చేసి ఈ రోజు ఏదో ఫర్టిలైజర్ వేసి 2 నిమిషాల సంతృప్తి కోసం అది ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటుంటారంటే నాయి కౌలు నేలలు కదా, నేను ఇలాంటివి వాడడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది అనుకుంటారు. కౌలు నేలలో కూడా నిర్మోహమాటంగా వాడుకోవచ్చు అండి. ఇవి స్ట్రైట్ ఫర్టిలైజర్స్ కాబట్టి మీరు ఇచ్చిన వెంటనే పనిచేస్తాయి. దాంతో పాటు నేలను బాగు చేస్తాయి. ఇప్పుడు మీకైతే మంచి జరిగితే చాలు కదా. సరే నేల బాగుండడం బాగాలేకపోవడం పక్కకు పెడితే మీ వరకు మీరు ఒక డిఏపి కట్టలు, యూరియా కట్టలు వేసిన దానికంటే కూడా ఇవి బాగా పనిచేస్తాయి. అయితే చాలా మందికి వచ్చే ఇంకా పెద్ద సమస్య ఏంటంటే అందరికి డ్రిప్స్ ఫెసిలిటీ ఉండదు. ఈ డ్రిప్ ఫెసిలిటీ లేనప్పుడు ఏ విధంగా ఇవ్వాలి, మేము ఇవ్వలేం కదా అని చెప్పేసి చాలా మంది బాధపడుతుంటారు. దానికి కూడా చిన్న సొల్యూషన్ ఆలోచిస్తే ప్రతిదానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ఈ డ్రిప్ ఫెసిలిటీ లేని వాళ్ళు ఏం చేయాలంటే నీళ్లు కట్టేటప్పుడు ఎవరికైనా సరే ఒక బోర్ ఒక దగ్గర పోస్తుంటే అక్కడి నుంచి మాత్రం నీళ్ళు వెళ్తాయి. లేదు కొందరు పైపులు పెట్టుకొని కట్టుకుంటుంటారు. ఆ పైపులు పెట్టుకొని కట్టుకునే వాళ్ళు ఏం చేయాలంటే స్టార్టింగ్ లో మనకు బోర్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఆ బోర్ పాయింట్ దగ్గర మనకు చిన్న డ్రిప్ గేట్ వాల్ తోటి ఒక గేట్ వాల్ పెట్టుకొని ఆ డ్రమ్ము కొద్దిగా ఎత్తు ప్లేస్ లో పెట్టుకుని డ్రమ్ము కూడా ఒక గేట్ వాల్ పెట్టుకుని దానికి అటాచ్ చేసుకున్నట్లయితే ఈ పైప్ ప్రెషర్ తో పాటు మనం ఎంత మోతాదులో ఒక ఎకరాన్ టైంకి 200 లీటర్లు ఎంత టైంలో వెళ్తాయో చూసుకుని దాని తగ్గట్టుగా వాడుకోవడం వల్ల అలా కూడా ఇవి యూజ్ అవుతాయి. అలా ఇవ్వడం వల్ల కూడా వీటిని వాడుకోవచ్చు. మనసుంటే మార్గాలు చాలా ఉంటాయి. ఎంతసేపు ఫర్టిలైజర్ వేస్తేనే పంట పండుతుందన్న ఆలోచనతో కాకుండా మారండి ఇకనైనా. ఇలా చేసుకోవడం వల్ల మనకు పంట యొక్క దిగుబడి అనేది గణనీయంగా పెరుగుతుంది. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మన తెలుగు యువరైతు టీం వాళ్ళని కన్సల్ట్ చేసినట్లయితే మీకు ప్రతి సమస్యకు కూడా 100% సొల్యూషన్ చెప్తారు. ఎంతసేపు ఈ సోషల్ మీడియాలో వచ్చే ఈ మందు కట్టలు, ఆ మందు కట్టలు, అవి ఇవి అనేది కాకుండా ఈ విధంగా సేంద్రియ ఎరువులు వాడుకోవడం వల్ల ట్రక్కులు పెంటమంటి పోస్తున్నారు. మా ఏరియాలో నేను చూస్తుంటాను. మిరప మండియాలంటే మినిమం 3 ట్రక్కుల పెంట పోయాలని. అవసరం లేదండి. ఒక్క ట్రక్ కూడా పెంటమట్టి పోసుకోకుండా ఒక్కసారి నమ్మకంతో ఇప్పుడు స్లర్రీ ఫర్టిలైజర్ వాడి చూడండి. మీకు ఖచ్చితంగా మొక్క గ్రోత్ లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉన్నా కూడా నేను షూరిటీ ఇచ్చి చెప్తున్నాను. ఖచ్చితంగా ఇది 100% పనిచేస్తుంది. అయితే దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? ముందుగా ఒక 200 లీటర్ల డ్రమ్ము తీసుకొని దాంట్లోకి గతంలో ఈ స్లర్రీ చేయడం కోసం ఫాస్ఫరస్ సాలబుల్ బ్యాక్టీరియా, పొటాష్ సాలబుల్ బ్యాక్టీరియా 2 బ్యాక్టీరియాలతోటి ఫర్మెంటేషన్ చేసి వాడుకున్నది. దీన్ని ఇలా చేయడం వల్ల లాభాలు ఉన్నప్పటికీ లిమిటెడ్ గా మాత్రమే భూమికి సంబంధించిన జీవం అందుతుంది. కానీ మన తెలుగు యువరైతు టీం వారు ఏం చేస్తున్నారంటే దీన్ని అన్ని రకాల బ్యాక్టీరియాస్ ఇప్పుడు మనకు బ్యాసిలస్ గ్రూప్ ఉంది. బ్యాసిలస్ అంటే మీకు చాలా మందికి తెలియకపోవచ్చు. బ్యాసిలస్ ఇప్పుడు మనకు ట్రైకోడర్మా అంటే ఒక ట్రైకోడర్మా రెజోనం మాత్రమే ఇలా ఇందులో కొన్ని రకాల బ్యాక్టీరియాస్ ఉంటాయి. అదొక గ్రూప్ అన్నమాట. ఇలా బ్యాసిలస్ గ్రూప్ చెందిన కొన్ని రకాల బ్యాక్టీరియాస్ తీసుకొని వీటితో మనం ఫర్మెంటేషన్ చేస్తాం. ఇందులో పొటాష్ సాలబుల్ బ్యాక్టీరియా ఉంటుంది, ఫాస్ఫరస్ సాలబుల్ బ్యాక్టీరియా ఉంటుంది, జింక్ సాలబుల్ బ్యాక్టీరియా ఉంటుంది, సూడోమోనాస్ ఉంటుంది, ట్రైకోడర్మా ఉంటుంది. ఇలా అన్ని రకాల ఫంగస్లు బ్యాక్టీరియాలు ఉంటాయి. వీటన్నిటిని కలిపి ఇవ్వడం వల్ల ఈ చెక్కల్ని ఆహారంగా తీసుకొని వీటి యొక్క సంతతి అనేది బాగా పెరుగుతుంది. ఆ తర్వాత ఇవి చెక్కల్ని తిన్న తర్వాత సెకండరీ మెటాబలైట్స్ రిలీజ్ చేస్తాయి. ఈ సెకండరీ మెటాబలైట్స్ రిలీజ్ చేసినప్పుడు ఈ సెకండరీ మెటాబలైట్స్ అనేది నేలకి ఇచ్చినప్పుడు అవి తొందరగా యూజ్ చేసుకోబడతాయి. అలా ఈ మన B2 బ్యాక్టీరియాస్ ని కొంత మొత్తంలో తీసుకొని ఆ తర్వాత ఒక డ్రమ్ కి ఒక 2 కేజీల బెల్లం, మీరు జీవామృతం చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా బెల్లం అనేది ఖచ్చితంగా వాడుకోవాలి. ఈ బెల్లం ప్లేస్ లో మీరు మొలాసిస్ వాడుకున్నట్లయితే మీకు ఇంకా మంచి లాభాలు ఉంటాయి. ఈ మొలాసిస్ అనేది బెల్లం కంటే ఒక 10 రూపాయలు అటు ఇటే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కాకపోతే మీకు బయట మార్కెట్ లో సేంద్రియ బెల్లం అని చెప్పి చాలా అమ్ముతుంటారు కదా. ఈ మొలాసిస్ అయితే 100% సేంద్రియ. ఎందుకంటే బెల్లాన్ని కల్తీ చేయొచ్చాము కానీ మొలాసిస్ ని కల్తీ చేయడానికి కొంతవరకు అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఇది స్ట్రైట్ గా వచ్చేది కాబట్టి. ఈ మొలాసిస్ తీసుకుని ఒక డ్రమ్ కి 2 కేజీల మొలాసిస్ వేసుకొని లేదంటే బెల్లం వేసుకొని ఆ తర్వాత మేము మీడియా ఇస్తాము. ఆ మీడియాను వాడుకున్నట్లయితే మీకు ఇది ఒక రోజులోనే తయారవుతుంది. బ్యాక్టీరియల్ కల్చర్ అనేది ఒక రోజులో తయారవుతుంది. దీనికి ఒక 4 కేజీల నుంచి 5 కేజీల వరకు చెక్కలు, మీ చాయిస్ 10 కేజీల వరకు కూడా వేసుకోవచ్చు. చెక్కల్ని వేసుకొని ఒక ఉల్లిగడ్డ బస్తాలో గానీ లేదంటే ఒక చీరలో గానీ మూట కట్టి చెక్కల్ని నానేసుకొని ఒక 4 రోజుల తర్వాత ఈ ఫర్టిలైజర్స్ ని కలుపుతూ ఉన్నా పర్లేదు, కలపకపోయినా పర్లేదు. ఈ విధంగా కలుపుకుంటే మాత్రం తొందరగా తయారవుతుంది. కలుపుకోలేదంటే కొంచెం ఒక రోజు అలా లేట్ అవుతుంది. వాతావరణాన్ని బట్టి అలాగే దాని యొక్క రొటేషన్ స్పీడ్ ని బట్టి కొంచెం డిలేగా తయారవుతుంది. 3 నుంచి 4 రోజుల్లో తయారవుతుంది.
దీన్ని పంటల్లో ఏ విధంగా వాడుకోవాలంటే మనకు ఏ పంటల్లో అయినా సరే సాయిల్ అప్లికేషన్ ఒక 200 లీటర్లు ఇచ్చుకుంటే మీకు సరిపోతుంది. ఎవ్రీ 1 వీక్ ఒకసారి లేదంటే 10 రోజులకు ఒకసారి పంట యొక్క అవసరాన్ని బట్టి మనం ఒక వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి వాడుకోవచ్చు. దానిమ్మ లాంటి పంటల్లో అయితే ఖచ్చితంగా వారానికి ఒకసారి ఇవ్వండి. దానిమ్మ, బత్తాయి లాంటి పంటల్లో అయితే వారానికి ఒకసారి ఇవ్వండి. మిరపలో అయితే మాత్రం వారం నుంచి 10 రోజుల గ్యాప్‌లో ఇవ్వచ్చు. మనకి అరటి లాంటి పంటల్లో కూడా మనకు ఇది మెయిన్ గా అరటి లాంటి పంటల్లో చాలా అంటే చాలా ఎఫెక్టివ్ ప్రభావం చూపిస్తుంది. అరటి, మిరప పంటల్లో చాలా మంచి రిజల్ట్ చూపిస్తుంది. మనకు ఈ దానిమ్మలో కూడా మనకు కాయ సైజ్ అనేది షైనింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి బ్లైట్ ఎక్కువగా ఆశిస్తుంటుంది దానిమ్మ పంటలో. దీన్ని పైపాటుగా 50% డైల్యూషన్ చేసుకొని వాడుకోవడం వల్ల ఈ బ్లైట్ ని కూడా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మిరప పంటల్లో వచ్చేటువంటి కాయ కుళ్ళుని, కాయ తెగుళ్ళు, కాయ మచ్చ తెగుళ్ళు కూడా దీన్ని పైపాటుగా స్ప్రే చేసుకోవడం వల్ల కాయ యొక్క షైనింగ్ పెరగడానికి బాగా యూజ్ అవుతుంది. పైపాటుకు కూడా స్ప్రే చేసుకోవచ్చు. దీన్ని ఎవ్రీ 1 వీక్ ఒకసారి స్ప్రే చేసుకోవడం వల్ల మనకు మొక్కల్లో వచ్చేటువంటి అన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ని 100% కంట్రోల్ చేసుకోవచ్చు. దాంతో పాటుగా మనకు సాయిల్ అప్లికేషన్లు ఇవ్వడం వల్ల విల్ట్ లాంటి సమస్యల్ని చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి. చాలా చీప్ ఫర్టిలైజర్ తయారు చేసుకోవడానికి ఒక ఎకరానికి ఒక 2 కేజీల బిల్లానికి ₹120 చెక్కలకి ఒక చెక్కలు ఒకసారి తీసుకుంటే ఒక 2 నుంచి 3 సార్లకు వస్తాయి కాబట్టి ఒక 3 నుంచి ₹400 తయారవుతుంది. వారానికి ఒకసారి ఇచ్చుకోవడం వల్ల మీ పంటల్లో ఎన్ని రకాల ఎరువులు వేసినప్పటికీ ఉన్నటువంటి గ్రోత్ దీంట్లో మాత్రం మీరు 100% చూస్తారు. ఒక ఫర్టిలైజర్ బస్తా తీసుకోవాలని ఈ రోజులు ఎంత కాస్ట్ ఉందో తెలిసింది. చాలా తక్కువ కాస్ట్ లోనే బెస్ట్ రిజల్ట్ తీసుకోవాలనుకుంటే మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. ఇది వాడుకోవడానికి చాలా అనుమైనది. మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేయండి. మీకు 100% ఎప్పుడైనా సరే మీకు సొల్యూషన్ ఇవ్వడానికి మాత్రం ముందుగా ఉంటుంది. అలాగే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు కొత్తగా మన ఛానల్లోకి వస్తున్నట్లయితే 3-4 రకాల వీడియోలు చూడండి. మన ఛానల్లో నేల యాజమాన్యం చేసే వివరణ అనేది తెలియచుకుంటే ఒకసారి వెళ్ళి చూడండి. మీకు అన్ని రకాల పంటల్లో ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీకు 100% మీకు సపోర్ట్ అందిస్తాం. అలాగే మీ సపోర్ట్ కూడా మాకు అందిస్తారని, ఖచ్చితంగా కామెంట్ చేస్తారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు లైక్ చేసినప్పుడు మాత్రమే మన వీడియోస్ మీకు సజెషన్ చేస్తుంది యూట్యూబ్. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతుండండి. జై హింద్, జై జవాన్.